హలో ఫ్రెండ్స్, రివెంజ్ ఈజ్ ఎ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్. ఈ కోట్ మీరు గాడ్ ఫాదర్ మూవీలో వినుంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఏ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. దిస్ కోట్ బెస్ట్ సూట్స్ ఆపరేషన్ సింధూర్. ఇండియా సర్ప్రైజ్ స్ట్రైక్ ఆన్ పాకిస్తాన్ ఆఫ్టర్ ది పెహల్గామ్ అటాక్. ఆపరేషన్ సింధూర్ 12 days ప్లానింగ్ చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఏంటి, దీని టైం లైన్ ఏంటి, మనం కొంచెం డెప్త్లో తెలుసుకుందాం. టైం లైన్ ఈ రకంగా ఉంటుంది. అరౌండ్ దిస్ టైమ్ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని కన్ఫర్మ్ చేసింది. అండ్ అరౌండ్ దిస్ టైమ్ 9 పాకిస్తానీ టెర్రర్ బేసెస్ మీద స్ట్రైక్ చేసింది. అండ్ అరౌండ్ దిస్ టైమ్ పాకిస్తాన్లో చాలా చోట్ల ఎక్స్ప్లోజన్స్ వినపడ్డాయి. అండ్ అరౌండ్ దిస్ టైమ్ ఇండియన్ ఆర్మీ డిక్లేర్డ్ justice is served. And finally around this time Mr. Rajnath Singh posted Bharat Mata Ki Jai. ఈ టైం లైన్ని ఇంకొంచెం డీప్గా మనం కనుక అనలైజ్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. May 6th లేట్ ఈవినింగ్ ఇండియా రిటాలియేటరీ స్ట్రైక్ని ఫైనలైజ్ చేసింది. అసలు దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే April 22nd పెహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లో హిందూ టూరిస్ట్స్ని 26 పీపుల్ని చంపేసి 20+ పీపుల్ని ఇంజ్యూర్ చేసిన ఇన్సిడెంట్ మీ అందరూ వినే ఉంటారు. దానికి రిటాలియేటరీ స్ట్రైక్గానే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మన ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంబైన్డ్గా చేశారు. May 7th చూస్తే ఈ టైం పీరియడ్లో ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది ఇండియా, విచ్ ఎగ్జిక్యూటెడ్ 24 ప్రిసిషన్ మిసైల్ స్ట్రైక్స్ ఆన్ 9 టెర్రర్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఇంక్లూడింగ్ లొకేషన్స్ ఇన్ భావల్పూర్ అండ్ మురీద్కే. అరౌండ్ ఈ టైం మీరు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ క్లెయిమ్స్ టు హ్యావ్ షాట్ డౌన్ 5 ఇండియన్ ఫైటర్ జెట్స్. 5 ఇండియన్ ఫైటర్ జెట్స్ మేము కాల్చి కింద పడేసామని చెప్పేసి పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది. బట్ లేటర్ ఆన్ ఇండియా ఇది ఫేక్ అని చెప్పేసి ప్రూవ్ చేసేసింది. నెక్స్ట్ మార్నింగ్ అనగా 7th May మార్నింగ్ పాకిస్తాన్ ఆర్టిలరీ షెల్లింగ్ చేసింది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, విచ్ రిజల్టెడ్ ఇన్ డెత్ ఆఫ్ 3 ఇండియన్ సివిలియన్స్. అరౌండ్ 10 AM ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ మిస్టర్ రాజ్నాథ్ సింగ్ మీడియాని అడ్రస్ చేశారు. అండ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ పాకిస్తాన్స్ ఫారెన్ ఆఫీస్ ఈ స్ట్రైక్ని యాక్ట్ ఆఫ్ వార్ అని పిలిచింది అండ్ దీనికి ప్రతీకారం తీసుకుంటాను అని కూడా చెప్పింది. అండ్ 7th 4 PMకి నేషన్ వైడ్ సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ కూడా జరిగాయి. దాని పేరే ఆపరేషన్ అభ్యాస్. అక్రాస్ ది కంట్రీ 244 డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క ఆపరేషన్ అభ్యాస్ చేపట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఆపరేషన్ అభ్యాస్లో మేజర్ ఎలిమెంట్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఎయిర్ రేడ్ సైరన్ టెస్ట్స్ అండ్ బ్లాక్అవుట్ సిమ్యులేషన్స్తో పాటుగా ఇవాక్యుయేషన్ డ్రిల్స్, అంటే వార్ జరిగినప్పుడు హ్యూమన్ క్యాజువాలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ రకంగా ఒక టైట్ స్పేస్ నుంచి లేదా ఒక కూలిపోయిన బిల్డింగ్ నుంచి లేదంటే ఏదైనా ఒక డిజాస్టర్ ప్లేస్ నుంచి ఇవాక్యుయేషన్ జరుపుతారో అనే దాని మీద జరిగేదే ఇవాక్యుయేషన్ డ్రిల్స్. బ్లాక్అవుట్ సిమ్యులేషన్స్ అంటే వెన్ దెర్ ఇస్ నో పవర్ కట్స్ కంప్లీట్గా అయిపోయినప్పుడు, వెన్ దెర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ, అప్పుడు మనం ఎలా ఫంక్షన్ అవుతాము అట్ నైట్ టైం అనేదే ఇది. అండ్ అట్ ది సేమ్ టైం ఎయిర్ రేడ్ సైరన్స్ జరిగినప్పుడు ఎలా మనం ఒక క్లోజ్డ్ షెల్టర్లోకి వెళ్ళి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్ అండ్ అదర్స్ అని చెప్పైతే ఇది. మొత్తం మీద 244 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియాలో ఈ డ్రిల్ కండక్ట్ చేశారు ఇవాళ, దట్ ఈస్ 7th May, ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ. అరౌండ్ 7 PM ఇండియన్ ఆర్మీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఆన్ సోషల్ మీడియా డిక్లేరింగ్ దట్ జస్టిస్ ఈజ్ సర్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ సింధూర్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మిస్ కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ మిస్ వ్యోమికా సింగ్ కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ని కనుక ఇంకొకసారి మనం చూసుకున్నట్లయితే May 6th జరిగింది. యాజ్ యూ నో, ఇట్ వాస్ కండక్టెడ్ యాజ్ ఎ జాయింట్ ఆపరేషన్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని కనుక మనం అనుకుంటే స్ట్రాటజిక్ ప్రెసిషన్ స్ట్రైక్స్. ఇండియా ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ స్ట్రాటజిక్ ప్రెసిషన్ స్ట్రైక్స్ అండి. ఇట్ నెవర్ బిలీవ్స్ ఇన్ జనరల్ వార్ఫేర్ బికాస్ ఇండియా బిలీవ్స్ దాట్ సివిలియన్ lives are very precious and it does not believe in killing innocent civilians as Pakistan does. ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ వల్ల టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవడంతో పాటు పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కశ్మీర్లో కూడా ఉన్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది, వైల్ అట్ ది సేమ్ టైమ్ మినిమైజింగ్ ది లాస్ దట్ ఈస్ డన్ టు ది సివిలియన్స్. దీని ఒక బ్యాక్గ్రౌండ్ కనుక మనం క్విక్లీ చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా
ఈ హీనియస్ టెర్రర్ అటాక్ ఏదైతే 22 ఏప్రిల్న జరిగిందో దానికి ఒక మిలిటరీ రెస్పాన్స్. ఎనీ స్ట్రాంగ్ కంట్రీ విత్ అ స్ట్రాంగ్ ఐడియాలజీ బిలీవ్స్ ఇన్ గివింగ్ మిలిటరీ రెస్పాన్స్ ఇఫ్ ఇట్ ఫేసెస్ ఎనీ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇట్స్ సాయిల్. పహల్గామ్లో జరిగిన ఈ అటాక్కే ఇది ఒక డెసిసివ్ మిలిటరీ రెస్పాన్స్. ఇండియా లాంచ్డ్ ఆపరేషన్ సింధూర్ టు డిస్మాంటిల్ దీస్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనగా మనం చూసుకున్నట్లయితే జైష్ ఏ మొహమ్మద్, లష్కరే తైబా అండ్ హిజ్బుల్ ముజాహిదీన్ అనే 3 టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించిన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు డ్యామేజ్ చేయగలిగాము. అట్ ది సేమ్ టైమ్ హై వాల్యూ టార్గెట్స్ ఇంక్లూడింగ్ క్లోజ్ అసోసియేట్స్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ జైష్ ఏ మొహమ్మద్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ని కూడా ఎలిమినేట్ చేయగలిగింది ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అట్ ది సేమ్ టైమ్ వీ వర్ ఆల్సో ఏబుల్ టు డిస్రప్ట్, మనం సక్సెస్ఫుల్గా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ప్లాన్ చేసిన ఇండియన్ సివిలియన్స్ పైన అండ్ ఇండియన్ ఫోర్సెస్ పైన ప్లాన్ చేసినటువంటి టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా డిస్రప్ట్ చేయగలిగాం, ప్రివెంట్ చేయగలిగాం. India emphasized that the strikes were non-escalatory, focused solely on terror camps because Indian Army is a moral army. It believes in morals, it has morals. Execution details మనం చూసుకున్నట్లయితే as you have just known that May 6th జరిగింది and the whole operation took place just 23 minutesలో అండి. Just 23 minutesలో the complete operation was executed. అలాగే దీనిలో వాడిన ఎక్విప్మెంట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే రఫేల్ జెట్స్, రఫేల్ జెట్స్ వర్ ఆల్వేస్ ఇన్ న్యూస్. దోస్ వర్ యూజ్డ్ విత్ స్కాల్ప్ మిసైల్స్ యాజ్ వెల్ యాజ్ AASM హ్యామర్ బాంబ్స్. అడ్వాన్స్డ్ వెపనరీ హ్యాస్ బీన్ యూజ్డ్ ఆన్ దీస్ స్ట్రైక్స్. 9 లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ POKలో ఈ టార్గెటెడ్ అటాక్స్ అయితే జరిగినాయి. లెట్ us look at them on maps. Majorly these are those areas and in those these are the prime areas: Murid Ke, Bhavalpur and Muzaffarabad. In total 70 terrorists, this is phenomenal number. 70 terrorists ni India was able to neutralize. Just imagine, ee 70 terrorists ganaka India meeda వాళ్ళు అనుకున్న plans if they are able to execute, ఏ స్కేల్లో లాస్ జరిగేది, సివిలియన్ లాస్, సెక్యూరిటీ లాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్, మోరల్ లాస్ అండ్ ఫైనాన్షియల్ లాస్. you can just imagine. We were able to neutralize these 70 terrorists, including 4 close aides of the terrorists and 10 relatives of this particular terrorist. This is a phenomenal victory. International response మనం ఒకవేళ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ రిస్ట్రెయింట్ ఉంచమని చెప్పి కోరింది. డిప్లొమసీ 2 నేషన్స్ మధ్యలో ఉండాలని చెప్పి కోరింది. యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిస్టర్ మార్కో రూబియో 2 నేషన్స్ కామ్గా వాటి యొక్క డిఫరెన్సెస్ని రిజాల్వ్ చేసుకోవాలని కోరుతూ ఆల్సో హీ రీఎఫర్మ్ ది సపోర్ట్ ఫర్ కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ ఏదైతే ఈ 2 కంట్రీస్ తీసుకుంటున్నాయని చెప్పి క్లెయిమ్ చేస్తుందో. ఆల్దో వీ నో దట్ ఓన్లీ ఇండియా ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. పాకిస్తాన్ జస్ట్ డస్ లిప్ సర్వీస్ యాజ్ యూ ఆల్ నో. అదర్ గ్లోబల్ పవర్స్ లైక్ చైనా, రష్యా, UK, ఫ్రాన్స్ అండ్ టర్కీ ఇవి కూడా డీఎస్కలేషన్ అవ్వాలి అని చెప్పి కోరుతూ డిప్లొమాటిక్ సపోర్ట్ని కూడా ఆఫర్ చేశాయి. ఫైనలీ మనం పాకిస్తాన్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందని మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తం స్ట్రైక్స్ని యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. అట్ ది సేమ్ టైం రిటాలియేట్ అంటే దీని ఒక ప్రతీకారం తీసుకుంటామని చెప్పి కూడా పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది. ఇట్ హాస్ ఆల్సో ఫాల్స్లీ క్లెయిమ్డ్ సివిలియన్ క్యాజువాలిటీస్ జరిగినాయి అని చెప్పేసి వాటి యొక్క నాన్ మిలిటరీ స్ట్రక్చర్స్ లైక్ మాస్క్స్ అండ్ స్కూల్స్ కూడా ఇండియా ఈ స్ట్రైక్స్లో కూల్చేసిందని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ రన్ చేయడం ట్రై చేసింది పాకిస్తాన్. మిలిటరీ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అది షూట్ డౌన్ చేసింది అని కూడా చెప్పింది, విచ్ హ్యాస్ బీన్ ఫ్యాక్ట్ చెక్డ్. సివిలియన్ ఇంపాక్ట్ మనం చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ లెడ్ టు డెత్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. ఫైనలీ ఇఫ్ వి సీ ది డొమెస్టిక్ మెజర్స్ ఇండియాలో నార్దర్న్ స్టేట్స్లో హై అలర్ట్ ఉందండి. బికాజ్ ఇఫ్ యూ నో, ఇఫ్ దిస్ ఇస్ ది మ్యాప్ అండ్ దిస్ ఇస్ పాకిస్తాన్, ది ఏరియా విచ్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్, పాకిస్తాన్ కనుక రిటాలియేటరీ ఎఫెక్ట్స్ తీసుకుంటే అన్నిటికంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నార్దర్న్ ఇండియా. అందుకనే హోల్ ఆఫ్ నార్దర్న్ ఇండియా ఈజ్ ఇన్ హై అలర్ట్. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 244 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా విచ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ టు బీ క్రిటికల్ అండ్ సెన్సిటివ్, ఇక్కడ ఈ డ్రిల్స్ అనేది జరపడం జరిగింది. టెంపరీ ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్ కూడా విధించింది ఇండియన్ గవర్నమెంట్. పాకిస్తాన్లో మనం చూసుకున్నట్లయితే పంజాబ్ ప్రావిన్స్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. స్కూల్స్ క్లోజ్ చేసి ఫ్లైట్స్ని కూడా రీరూట్ చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీని ఇంప్లికేషన్స్ ఏంటి అని కనుక మనం చూసుకుంటే
ఆపరేషన్ సింధూర్ ఒక పివటల్ మూమెంట్, ఇండియా సెక్యూరిటీ డాక్ట్రిన్లో ఒక కీలక మూమెంట్ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే, అసర్టివ్ కౌంటర్ టెర్రరిజం స్టాన్స్. ఇండియా, దట్ ఈస్ న్యూ ఇండియా, బిలీవ్స్ ఇన్ అసర్టివ్ కౌంటర్ టెర్రరిజం స్టాన్స్. మనము జస్ట్ మన ఓన్ బార్డర్స్లోనే కాకుండా బియాండ్ అవర్ బార్డర్స్ కూడా మనకి గనక టెర్రర్ థ్రెట్స్ ఉంటే వాటిని ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్తో, ప్రివెంటివ్ స్ట్రైక్స్తో దాన్ని మనం టేక్ డౌన్ చేసే ఐడియాలజీ ఇండియాకి ఉంది అనేది కూడా ఈ పాయింట్లో ప్రూవ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం క్యాల్కులేటెడ్ రిస్క్, ప్రిసిషన్ లిమిటెడ్ స్ట్రైక్స్ మినిమైజెస్ ఎస్కలేషన్ రిస్క్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ వార్, దిస్ ఇస్ ప్రిసిషన్ స్ట్రైక్స్ విచ్ ఓన్లీ అడ్రసెస్ ది థ్రెట్ దట్ ఇండియా హ్యాస్. ఇండియాకు ఉన్న ఎనిమీస్ ఎవరైతే పాకిస్తానీ సాయిల్ నుంచి ఇండియాని హామ్ చేయడానికి ట్రై చేస్తున్నారో, నష్టపరచాలని ప్రయత్నిస్తున్నారో, కేవలం దాని మీద జరిగినటువంటి ఒక ప్రిసిషన్ స్ట్రైక్. ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ వార్ ఆన్ పాకిస్తాన్. ఇది మొత్తంగా ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి అప్డేట్స్ ఇన్ ది లాస్ట్ 24 hours. అండ్ ఫైనలీ బిఫోర్ యూ గో, లెట్ us look at a question. వాట్ వాజ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్? ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి అని చూసుకున్నట్లయితే ఇవి మీ 4 ఆప్షన్స్. రైట్ ఆప్షన్ విల్ బి దేర్ ఇన్ ది పిన్ కామెంట్. మీకు రైట్ అనిపించిన ఆప్షన్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అది కనుక కరెక్ట్ ఆన్సర్ అయితే దానికి ఒక హార్ట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్, జై హింద్. Abhyas IAS Super 30 batch starting from June 15th. Take the skill test and join us in clearing your civils in your first attempt itself.